ఏరా కింద ఉండలేవా కింద పైన ప్రశాంతంగా ఉంచో మమ్మల్ని, కింద ప్రశాంతంగా ఉంచో మమ్మల్ని. ఇక్కడ వచ్చి అరుస్తున్నావు బోతంలాగా బల్లా 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 అనుకొని. పోరా కింద పోరా. అప్పుడు నిల్చోడం రాదు, కూర్చోడం రాదు. ఎంతసేపు నా కూతురు మీద కాన్సన్ట్రేషన్, నా కొడుకు మీద కాన్సన్ట్రేషన్. చూసారు అది ఎలా కూర్చుందో బొమ్మలాగా. ఒక హస్బెండ్ మెటీరియల్ అని మర్చిపోయింది అది. అర్థమైందా? నువ్వు ఇప్పుడు వస్తే ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తావు. యు ఆర్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ హౌస్. నువ్వే ఒక ప్రాబ్లంవి. అర్థమైందా? ఏ రోజైనా మంచిగా బుద్ధిగా ఉండాలి అని ఏం లేదు. స్నానం చేసావా? స్నానం చేపిస్తా అంటే డ్రుర్ర అంటావా? స్నానం చేపిస్తా డ్రుర్ర అని. మీరు ఎందుకు తీయాలి గేటు? నువ్వు ఉండు జైల్లో. వచ్చావురా పైకి? మేము జైల్లో ఉన్నాం, నువ్వు జైల్లో లేవు. అర్థమైందా? మేము ఉన్నాం జైల్లో, నువ్వు కాదు. దేనికి వచ్చావు? ఈ బొక్కలెళ్ళి వచ్చావు అనుకో, మధ్యలో ఉండిపోతావు. నీకు ఎటు నుంచి ఆప్షన్ లేదు. గొప్ప తెలివితేటలు ఉన్నాయి కోడి బొర్ర వేసుకొని. ఆ కోడి బొర్రకు తెలివితేటలు కూడా ఉన్నాయాడే. చాక చాక వీడి కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద తెలుసా? ఇదిగో ఈ జారా మీద, మెయిన్ ఈయన కొడుకు మీద. వీడు చాలా కంట్రోల్లో ఉన్నాడు, ఏం అనట్లేదు. ఏరా పిలుస్తున్నావు? ఎందుకు వచ్చావురా పైకి? ఏం పీకడానికి వచ్చావు పైకి? ఏమైనా పీకగలవా అంటే పీకలేవు. ఆశలే పోడా కిందకి. పో కింద పో. నిద్ర వస్తే కిందకెళ్ళి నిద్రపో. అగిష్టాలు చేయకు. పోడా కింద పోడా కిందకి. జరా రాయే ఈడి పని ఇచ్చేదివా. చెవులిలో నులిపిస్తానులే ఆశలు వేసావంటే. చెవులిలో నులిపి నీకు మసాజ్లో కనిపిస్తుంది. నేను ఏడ్ చేసినా మెత్తగా చేస్తాను కదా. నా చేతులు మెత్తవు కదా, నీకు ఏది చేసినా మెత్తగా ఉంటుంది కదా. పోడా కిందకి. పోడా కింద పోరా. ఇక్కడ వచ్చి గోల్ చేసావు అనుకో, ఏం చేస్తావు తెలుసా? ఇక్కడ వచ్చి గోల్ చేస్తే ఇచ్చుడా. పోడా కింద బా. నువ్వు రాక అంటానని ఇక్కడ ఏడ్ చేసి వెళ్తాడు తెలుసా? పుస్సి వెళ్తాడు. పుస్సి కుళ్ళు మొహం వేసుకొని. ఏదైనా డాగ్కి కుళ్ళు ఉండకూడదురా, ప్రేమ ఉండాలిరా. డాగ్కి ఎక్కడ కుళ్ళు ఉండకూడదు, ప్రేమ ఉండాలి. ఈ బొక్కలెళ్ళు వచ్చేస్తాడట. ఈ బొక్కలెళ్ళు వచ్చి వాళ్ళ ఆవిడ దగ్గరికి వాళ్ళ కొడుకుతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. మహారాజు చాకగాడు. ఎందుకు కొన్నాంరా నీకు? దేనికి కొన్నాంరా? బయట డాగ్స్తో ఫైట్ చేయాలి, ఇంట్లో డాగ్స్తో ఫైట్ చేయడం కాదు. నువ్వు ఇలా రాలేవు పో. ఇలా చూసేస్తాడట. రమ్మీ రాయే. ఇదిగో కాన్సన్ట్రేషన్ వల్ల ఆవిడ వచ్చింది. వచ్చాడు మెల్లికొచ్చింది. బోతు మొహం. ఎందుకు వచ్చారు? ఆడిని కోరండి కెలికిస్తుంది ఇది. ఇదిగో ఈయన కొడుకున్నాడే, ఈడు అసలు వెళ్ళాడు. మంచుడు అయిపోయాడు. ఈడు ఫైటింగ్ చేయడు, ఫైటింగ్లు చేయడు. పోడా ఎవరు వచ్చి చూడు చోకో, ఎవరు వచ్చినట్టు వచ్చింది. ఈడు వీళ్ళిద్దరు వారు నా కొడుకు. ఎగస్ట్రాలు చేయకు. అరవడం రాదు, కూర్చోడం రాదు, నిల్చడం రాదు, గెలవడం కూడా రాదు. నువ్వు ఆపే పియ్యక్ అనుకుని ఆర్మే. వీడు చాలా కంట్రోల్లో ఉన్నాడు. మంచోడు అంటే రాక్సీ బాబు మంచం కింద దూరాడు. రాక్సీ చుట్టూ పుర్రెలేసి వెళ్ళిపోతాడు. పుర్రె వెళ్తాడు చూడు. పుర్రె వెళ్ళుకొని వెళ్ళిపోతున్నాడు. పోటనా కొడుకు. సో ఫైనల్లీ ప్రియా నేను స్ట్రీట్ డాగ్స్ కోసం ఇంత పెద్ద హౌస్ అయితే కట్టడం జరిగింది. బట్ దీనికి సైడ్స్ అనేవి ఇలా అరేంజ్ చేస్తున్నాం అనమాట, పడకుండా స్టిఫ్గా ఉండడానికి. అండ్ ఇటు సైడ్ ఒక స్టిక్ పెడుతున్నాము. అండ్ ఈ జారా ఇక్కడ ఏం చేస్తుందంటే ఏమంటారా, స్కానింగ్
అంటే వచ్చి మేము ఎగ్జామినేట్ చేస్తుంది అనమాట. ఎగ్జామినేట్ ఎక్కడ చేయకుండా ఈ మోల్ చేస్తుంది. మరి దానికి ఏం కనిపించిందో తింగరమాలకు. రాక్సీకి ఈరోజు చికెన్ లేదని చెప్పి అలిగాడు. రాక్సీ ఇచ్చుడే ఎప్పుడు తింబాడా నీకు ఈరోజు పెరుగన్నమే, ఎంత అలిగినా పెరుగన్నమే. సో ఈ తింగర్ది ఏం చేస్తున్నావే అంటే అక్కడ ఏదో ఉందట మాకు చెప్తుంది. అక్కడ ఏముందా అంటే ఏమీ లేదు, ఒట్టిదే. ఇక్కడ ఏం లేదు, ఒట్టిదే. ఎక్స్ట్రాది జరే. సో ప్రెజెంట్ అయితే ఒక పోర్షన్ అయితే అయ్యింది. దాని పిల్లలకి దాని ఫ్యామిలీ మొత్తానికి ఇదైతే సరిపోతుంది అనమాట కదరా. చాలా డేస్ నుంచి చేస్తున్నాము. ఒకడేమో నాకు బాగాలేదని ఆపేసాము, ఒకడే ఫ్రీగా రాలేదు. అలా 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 పోస్ట్పోన్ అవుతుంది. బట్ వర్షాలు పడుతున్నాయి మెయిన్, దానివల్ల కూడా పోస్ట్పోన్ అవ్వడం కూడా బెటరే, మళ్ళీ తడిచిపోతుంది. దీనికి ఇంకేదైనా కవర్ చెయ్యాలి అనుకుంటున్నాము. ఏం కవర్ చేస్తే బాగుంటుందిరా? పర్జా ఉంది, ఇల్లు థర్మోకల్ షీట్స్ ఉన్నాయి కానీ బట్ పనికిరాదు. ఆ హైట్ అటు ఇటు ఉంటుంది అనమాట, కూర్చోడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము ఇదిగో ఈ లోపల అన్నీ గమ్ అంటించాము కానీ తాళ్ళు కూడా కట్టాము. అంటే ఇది రెండు బాక్సెస్ అనమాట. ఈ రెండు బాక్సెస్ని మిడిల్లో కట్ చేసి ఇలా చేసామన్నమాట. సో ప్రజెంట్ అయితే హాఫ్ వర్క్ అయింది, ఇంకా హాఫ్ వర్క్ ఉంది. మా జారమ్మ అయితే ఏందో మమ్మల్ని అది పట్టుకొని చూపిస్తుందంట. మరి ఏం చూపిస్తుందో వీడియో ఎండ్ వరకు చూడండి. జారం మీద పట్టుకొని చూపిస్తుంది. మరి దానికి తెలియదు అది ఏం కనిపించిందో. మరి రాక్సీగాడు అయితే ఒక్కటే అలక మూల కూర్చున్నాడు, అలకనందాడు. భారీగా ప్లాన్ చేయలేదన్నమాట. ఇదిగో ఇంత పెద్ద సూదితో గుచ్చుతున్నాం దీన్ని. చిన్న చిన్నవి అయితే అస్సలు సెట్ అవ్వదు, అందుకని దాంతో గుచ్చుతున్నాము. ఇదేంటంటే నోస్కి పైన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, దానికోసం అని కొన్నాను. దానికి యూజ్ అవ్వలేదు కానీ కబోర్డ్లు కూర్చోడానికి యూజ్ అయ్యింది ఫైనల్లీ. సో ఇలాంటివి కావాలంటే లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి, తక్కువ కాస్ట్కే వస్తుంది. స్ట్రీట్ డాగ్స్ కదా మేము, అందుకని యూజ్ చేస్తున్నాము. సో మళ్ళీ దీనికి ఇదొకటి, ఇదైతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ పీకడానికి ఇచ్చాడు. మరి ఇది ఎందుకు సూది లాంటిది ఇచ్చాడో నాకైతే తెలియదు. గుచ్చితే బ్లడ్ అయితే వస్తుంది. సో జారా బొంబాయి దాచుకున్నావు అక్కడ. సో ఇది చేసిన నుంచి జారయ్య ఒక 10 సార్లు వెళ్ళి ఉంటుంది దీంట్లోకి. ఇదిగోంటే వెళ్తుంది. దానికి నచ్చింది బెడ్. ఎన్ని బెడ్లు ఇంట్లో ఉన్నా ఆ బెడ్లు నచ్చవు కానీ ఇలాంటి బెడ్లే నచ్చుతాయి మా జారంకి. ఇక్కడ ఏటేసు అప్పుడే చెత్త ఇస్తావేటి, చెత్త ఇచ్చాడే. ఇదంతా బాగుంది. ఇప్పుడు కిందకి తీసుకెళ్ళడం ఎలాగో తెలియట్లేదు కదా. మాకు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట స్టెప్స్ అనేవి. చాలా పెద్దగా ఉంది. ప్రియా నేను కష్టపడతాం ఎలాగో ఒకలాగా. ఏరా అది పంపిరా, చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. కట్ చేయలేదా? తాడు గురించి కూడా చెప్తాను. ఈ తాళ్ళు మాకు ఎక్కడ దొరికాయో చెప్తాను మీకు. ఇది యాక్చువల్గా ఉన్నాడు కదా మా ఇంట్లో చాకోబాబు, ద వరస్ట్ వేస్ట్ ఫెలో బొంగునాగుడికి, వాడి కోసం ఉయ్యాలని చెప్పి కొన్నామన్నమాట. ఉయ్యాల్లో ఎప్పుడు ఓగలేదు కానీ ఇప్పుడు పనికొచ్చింది. మా జారం చూసారా, స్టైల్ బొంబాయి స్టైల్ రెండు ఉన్నాయి. సో ఆ బొంబాయి కొన్ని నుంచి ఆ బొంబాయిని వదలట్లేదు అనమాట. ఆ బొంబాయిని కూడా ట్యాగ్ చేస్తాను. మీ డాగ్స్ కూడా సూపర్ క్యూట్గా ఆడతాయి. చూడు ఇచ్చుడు నోటికి కరెక్ట్గా ఫిట్ అయింది ఆ పిజియన్ అనేది. సో మంచిగా ఆడుకుంటుంది జారమ్మ అయితే. వెరీ క్యూట్ జర, వెరీ క్యూట్. చూసారా ఆ బొంబాయి స్టైల్ పట్టుకోవడం చూసారా. ఊదు 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 పాముల దానిలో ఊదు. స్మైల్ జార, స్మైల్ చేస్తుంది. స్మైల్ వెరీ క్యూట్ జారి, స్మైల్ నైస్. తాకు ఊపుతావు, ఎందుకు ఊపుతావో తెలీదు. రాక్సీగాడు అలకంటే అలకే, అలకలో ఉన్నాడు, డిస్టర్బ్ చేయకూడదు. అలకురా నువ్వు ఎంత అలుగుతావో. జారమ్మ స్మైల్ 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 జరీ ఇవ్వడంట మాకు, వాడే హెల్ప్ చేస్తాడంట స్ట్రీట్ డాగ్కి. ఎందుకంటే స్ట్రీట్ డాగ్ ఆల్రెడీ లైన్ వేసాడు కాబట్టి. ఈడిల్లు కడితే ఈడిల్లు కట్టేసి ఇస్తాడు. బొంగున కొడుకుడు ఇల్లు కడతాడు. ఇల్లు మేము కడతాంలే ఇల్లు. జాలే కాలు చాపుకొని మరీ ఆడేస్తుంది జాలి పాప. ముడ్డి తీరా తీసుకోరా ఇవ్వరట ఇద్దరు. ప్రియ అయితే కష్టపడుతుంది తీసుకోవడానికి. అదే సరే
ఏడు జారీ స్టైలా? వావ్, జారీ స్టైల్ సూపర్. పట్టుకెళ్ళిపో 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 పట్టుకెళ్ళిపో. ఇంకొంచుతుంది ఆడికి. బుస్ కొడుతుంది, బుస కొడుతుంది రోయ్. లాగేసుకుంటుంది. దేని బొమ్మలనే వాడికి ఇవ్వదు. తీసుకున్నాడా? తీసుకున్నాడా? అడుగు అడుగు అడుగు, నీ బొమ్మాయి అడుగు, నీ బొమ్మాయి అడుగు. ఆడికి రావట్లేదు సౌండ్. ఏయ్ ఒకసారి ఎందుకు నాకు అరుస్తున్నావు అక్కకి? వద్దురా, ఆడుకోనిరా ఆడుకోనిరా ఆడుకోనిరా. ఆడికి ఇప్పుడు వరకు ఇవ్వలేదు ఇది. నువ్వు ఇంకో బొంబాయి తెచ్చుకెళ్ళా, నీకు కప్ప కొన్నాను కదా, కప్ప తెచ్చుకెళ్ళా. అలాగ విసిరింది కప్ప బాలు. ఇంటి నిండా కప్పలు బాళ్ళు పిజ్జాలే. సంబంధం లేదు ఆడికి. ఆడికి బొమ్మ దొరికింది చాలు. మరి వదులురా. చూసారా, చెప్తుంది నా బొంబాయి తీసుకున్నాడు ఇవ్వట్లేదు అని. ఎవడట ఎవడంట.